నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం అందరిలో నారాయణుడు. మనకు అందించిన వారు విశ్వనాథరమ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు అంటాడు వేమన. మన సమాజంలో కొందరు ఇతరుల్లోని లోపాలను అదే పనిగా వేలెత్తి చూపిస్తూ విమర్శిస్తూ ఉంటారు. గురువింద తన మచ్చ ఎరగనట్లు తమలోని లోపాలను గుర్తించకుండా ఎదుటివారిలో తప్పులు వెతుకుతూ వారిని విమర్శించడం వల్ల మిగతా నష్టాలను అలా ఉంచితే ముఖ్యంగా అనుబంధాలు దెబ్బతింటాయి. నిజానికి భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే. లోపాలు దోషాలు ఉన్నంత మాత్రాన సాటివారిని తక్కువగా చూడకూడదు. రూపభేదాలు భౌతికమైన దేహానికే కానీ మనస్సులకు లేవు. ప్రతి ప్రాణి హృదయంలో ఆ పరమాత్మ కొలువై ఉంటాడు. అందుకే ఈ సృష్టిలో ప్రతి జీవిని ప్రేమించాలి. ప్రతి ప్రాణిలోనూ ఆ పరమాత్మను దర్శించే స్థాయికి చేరుకోవాలి. మనిషి సంఘజీవి. ఈ సమాజంలో ఒకరి సహకారం లేకుండా మరొకరు బతకలేరు. ఎంత గొప్పవారైనా మరొకరిపై ఆధారపడకుండా జీవించలేరు. అందుకే వృత్తి వల్లనో రూపాన్ని బట్టో బలహీనతల కారణంగానో ఎవరినీ చిన్నచూపు చూడకూడదు. ఈ సమాజానికి అందరూ అవసరమే. నవ్విన నాపచేనే పండుతుంది అన్నారు పెద్దలు. పరాక్రమవంతుడైన రాముడికి వానరసేన సహాయం చేసి విజయానికి తోడ్పడింది. అల్ప వస్తువులు అల్ప జీవులు అంటూ ఈ సృష్టిలో ఏవీ లేవు. తండ్రి శాపం వల్ల 8 వంకరలున్న ఆకారంతో పుట్టాడు అష్టావక్రుడు. తన అసమాన పాండిత్యంతో ఆస్థాన పండితుడైన వందిని ఓడించి తండ్రిని చెర నుంచి విడిపించాడు. అలాగే వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి అణిచివేశాడు. అధికారం, ధనం, అందం వీటి వల్ల మనిషికి కీర్తి ప్రతిష్టలు లభించవు. మంచి నడవడి, సాయపడే గుణము, పాండిత్యము, వివేకం వల్ల మాత్రమే మనిషి కీర్తి కాయుడవుతాడు. తీయని పండ్లనిచ్చే చెట్ల మధ్య వేప చెట్టు నిరాదరణకు గురైనప్పటికీ అవసరమైనప్పుడు అదే దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. అందులైనా మూగవారైనా కటిక పేదలైన మనోబలంతో ఎన్నో విజయాలు సాధించవచ్చని నిరూపించిన మహాత్ములు ఎందరో ఉన్నారు. 2 పదుల వయసు నుంచే వెనికిడి శక్తి నశించడం మొదలుపెట్టిన చాలా కాలం పాటు అది ఎవరికీ తెలియకుండా ప్రదర్శనలు ఇచ్చాడు బీథోవెన్. కటిక దారిద్ర్యం వెంటాడిన మనోబలంతో విద్యావంతుడై అమెరికా అధ్యక్షుడు కాగలిగారు అబ్రహం లింకన్. ఎవరికైనా బుద్ధిబలం, మనోబలమే ముఖ్యం. వాటితో ఎలాంటి ఘనకార్యాలనైనా సాధించవచ్చు. ఇంకా ఎదుటి వారిలో మనకు నచ్చని గుణాలు ఉన్నాయని వారిని విమర్శించే ముందు అటువంటి గుణాలు మనలో ఉన్నాయేమో అని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆ స్వభావమే మనసును ప్రక్షాళన చేస్తుంది, వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. సాటి మనిషిని నారాయణుడిగా భావించాలి అన్నాడు వివేకానందుడు. సర్వ ప్రాణుల్లోనూ తనను చూడగలిగిన వాడే తనకు ప్రీతిపాత్రుడని శ్రీకృష్ణుడు చెప్పాడు. సర్వ సమభావనతో అందరినీ ప్రేమించే వాళ్ళే ప్రజల మనుషులుగా ఎదుగుతారు. లోక కళ్యాణం కోసం పాటుపడతారు. సమాప్తం.